అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీలో ఏదో మాట్లాడడం మొదలు పెట్టామంటే డెఫినెట్లీ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదో ఇవ్వబోతున్నాం అని ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ మనం రాబోయే అడ్మిషన్ సీజన్ గురించి మాట్లాడబోతున్నాం. అందరికీ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ లో ఏదో ఒక విధంగా అసోసియేట్ అయి పనిచేయాలని, కెరియర్ పెట్టుకోవాలని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. కానీ అందరికీ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా అంటే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్కి వెళ్తే తప్పకుండా మీకు ఫుల్ఫిల్ అవుతుంది. అలైడ్ సైన్సెస్ ప్రోగ్రామ్స్ తో మనతో పాటు సౌత్ అడ్మిషన్స్ ఆఫీసర్ ఈ యూనివర్సిటీకి సంబంధించి సాయి కుమార్ గారు ఉన్నారు. సాయి కుమార్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ మేడం. వాట్ ఆర్ ఆల్ ద ప్రోగ్రామ్స్ అక్కడ మీరు ఆఫర్ చేస్తున్నారు? ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత బైపీసీ తీసుకొని ఉంటారు. బైపీసీకి వచ్చినట్లయితే మనము అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ ఇస్తున్నాం, విచ్ ఇస్ బీఎస్సీ అనెస్థీషియా, కార్డియాక్ కేర్ టెక్నాలజీస్, అదేవిధంగా రేడియేషన్ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అనే కోర్సెస్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో వీటితో పాటుగా స్పెషల్ గా ఎంపీసీ అండ్ బైపీసీ చేసిన వాళ్ళకి ఇద్దరికి కలిపి ఒక కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం, విచ్ ఇస్ ఫోరెన్సిక్ సైన్స్. సో విచ్ ఇస్ వెరీ డిమాండెడ్ కోర్స్ అనమాట. సో అది కూడా మనము 3 years కోర్స్ ప్లస్ 6 months ఆన్ క్యాంపస్ ఇంటర్న్షిప్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ద మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఈస్ 850 బెడ్స్ హాస్పిటల్ క్యాంపస్ లో ఉండడం అని. ఎగ్జాక్ట్ అంటే ఎంత వెల్ ఎక్విప్డ్ క్యాంపస్ అర్థం అవుతుంది దీన్ని బట్టి. సో ఇన్ క్యాంపస్ లోనే మనకి 850+ బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది మేడం. సో ఇది ఉండడం వల్ల స్టూడెంట్ కి ఎలా బెనిఫిట్ అవుతుంది అంటే, అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సో ఫస్ట్ ఇయర్ నుంచే హాస్పిటల్లో డైరెక్ట్ గా రియల్ పేషెంట్స్ మీద వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎంఆర్ఐ స్కాన్, రేడియేషన్ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ జరుగుతున్నప్పుడు మనకి అదే ల్యాబ్ ముందు ఒక లెక్చర్ హాల్ ఉంటుంది. సో స్టూడెంట్స్ అక్కడ కూర్చోబెట్టి రియల్ పేషెంట్ మీద ఎలా జరుగుతుంది అనేది రైట్ టైంలో, అంటే నార్మల్ కాలేజెస్ లో 3rd year ఆర్ 4th year లో మనకి ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది హాస్పిటల్స్ కో లేదంటే బయట ఇంటర్న్షిప్స్ కి పంపిస్తూ ఉంటారు. బట్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఇన్ క్యాంపస్ లో ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇన్ హాస్పిటల్ అండ్ ఇంటర్న్షిప్ కూడా 18 to 36 months మనం క్యాంపస్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. వావ్, అంటే అన్ని ఇండస్ట్రీ డిమాండ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుని దానికి అనుగుణంగా రూపొందించిన కోర్సెస్. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ ల్యాబ్స్ ఉన్నాయి మేడం మన దాంట్లో. క్యాత్ ల్యాబ్ మీకు ఐడియా ఉంటుంది. అవును. కార్డియాక్ కేర్ టెక్నాలజీ సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇండియాలో ఓన్లీ 3 ల్యాబ్స్ ఉన్నాయి. అందులో ఒకటి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉంది. ఎక్సలెంట్ అండి. ఎవ్రీ ల్యాబ్ కి మనకు ఒక లెక్చర్ హాల్ ఉంటుంది. సో అక్కడ రియల్ టైమ్ పేషెంట్స్ మీద చేసినటువంటి ట్రీట్మెంట్స్ కి 100% ఇక్కడ ఉండి మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది నేర్చుకునే ఆస్కారం ఉంటుంది. ఇది చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు అలైడ్ సైన్సెస్ గురించి ఒకసారి మాట్లాడదాం. బికాజ్ అందరికీ నీట్ ఎంట్రన్స్ రాసిన వాళ్ళకి ఏముంటుంది, టిపికలీ ర్యాంక్ సరిగ్గా రాలేదు, నెక్స్ట్ లాంగ్ టర్మ్ తీసుకుని మళ్ళీ ట్రై చేసుకుందామనో, లేదు ఇంకా పట్టుబట్టాలంటే వేరే దేశానికి వెళ్ళిదో చదువుకోవడం, ఎంబీబీఎస్ చేయడం, లేదు అందరూ నర్సింగ్, ఫార్మా వీటికి వెళ్ళిపోతారు. బట్ ఈ కొత్త విభాగం ఓపెన్ అప్ అవడం చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ మేడం. ఇదేంటి అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ అనేవి చాలా మంది పేరెంట్స్ కి తెలియదు, స్టూడెంట్స్ కి కూడా తెలియదు. అసలు రూరల్ ఏరియాస్ లో అసలు అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయని అక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పడం లేదు. ఏమవుతుంది అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత లైక్ నీట్ ర్యాంక్ రాకపోతే సో చూజ్ అగ్రికల్చర్ ఆర్ ఫార్మసీ, నర్సింగ్ అంటారు. అందులో జాబ్స్ చాలా తక్కువగా ఉంటాయి మేడం, స్పెషలైజ్డ్ కాదు కాబట్టి. సో ఆ జాబ్స్ తక్కువగా ఉండడం వల్ల చేసే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. బికాస్ నీట్ ర్యాంక్ వస్తేనే మనం ఎంబీబీఎస్ చేయగలుగుతాం. సో ఇఫ్ నాట్ డెఫినెట్లీ ఇవే చేయాలి అన్న కాన్సెప్ట్ లో ఉన్నారు. సో వాటి వల్ల డిమాండ్, వీళ్ళు చేసిన వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు, జాబ్స్ డిమాండ్ తక్కువగా ఉంది. సో అందుకు ఇది మన రీసెంట్ గా మీరు అన్నట్టుగానే నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. బట్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో 10 years బ్యాక్ నుంచే మనం ఈ కోర్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. చాలా అంటే ముందు చూపుతో డిజైన్ చేశారు. ఎగ్జాక్ట్. ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఏ రాష్ట్రాల నుంచి అక్కడికి వస్తారండి? సో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దగ్గర 450 స్టూడెంట్స్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నారు. సో అంత తెలుగు వినిపిస్తుంటుంది అక్కడ. చాలా మనకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా లైక్ చైర్మన్ సార్ తో పాటుగా మన తెలుగు వాళ్ళకి చాలా ఎక్స్ట్రా కేర్ అనేది చూపించడం జరుగుతుంది. ఎందుకో సో మన సౌత్ నుంచి వచ్చారు మన పిల్లలు, ఎందుకంటే మన తెలుగు ఫెస్టివల్స్ అన్ని సెలబ్రేట్ చేస్తాం. సో నార్త్ వాళ్ళకి మన తెలుగు కల్చర్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసాం. మన సౌత్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసాం. రీసెంట్ గా సుమన్ టీవీ వాళ్ళు సంక్రాంతి సంబరాలు కూడా చేశారు. సో ఈ ఫెస్టివల్స్ అన్నిట్లో వాళ్ళని మేము ఇంక్లూడ్ చేస్తున్నాం. సో దే ఆర్ ఆల్సో నోయింగ్ ద కల్చర్ ఆఫ్ సౌత్ ఇండియన్స్. సో దాని వల్ల వాళ్ళు మనకి ఇంకా ఎక్కువ కేర్ చూస్తూ ఉంటారు. సో సాయి కుమార్ గారు, అలైడ్ హెల్త్ సైన్సెస్ లో లెట్స్ యాక్చువల్లీ లిస్ట్ అవుట్ అండి. అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ బీఎస్సీ అనెస్థీషియా టెక్నాలజీ, రేడియేషన్ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, అదేవిధంగా కార్డియాక్ కేర్ టెక్నాలజీస్ ప్రొవైడ్ చేస్తాం. ఈ 3 కోర్సెస్ ఉన్నాయి. అలైడ్ హెల్త్ అండ్ వీటికి అడ్మిషన్ కి ఏ విధమైన ప్రీ రిక్విజిట్ ఏమీ లేదు. ఎటువంటి ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా
ఏం ఉండదు, కేవలం ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎస్, దే కెన్ బి ఫ్రమ్ ఎంపీసీ అండ్ బైపీసీ అంటున్నారా? అలైడ్ హెల్త్ సైన్స్ ఓన్లీ ఫర్ బైపీసీ. ఓన్లీ ఫర్ బైపీసీ. ఎంపీసీ వాళ్ళకి బీటెక్ ఇంజనీరింగ్ కోర్సెస్, ఇంజనీరింగ్ కోర్స్ ఆఫర్ చేస్తారు. బోత్ కలిపి ఫోరెన్సిక్ సైన్సెస్. ఫోరెన్సిక్ సైన్సెస్, ఎక్సలెంట్ అండి. ర్యాగింగ్లు ఇవన్నీ అవుతుంటాయా? ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ మేడం మనది. బేసిక్ గా ఇంకోటి వస్తే చాలా ఫ్రెండ్షిప్ మీరు చూడొచ్చు. మీరు ఒకసారి యూనివర్సిటీ విజిట్ చేయండి, అప్పుడు we can see good friendship between north and south people. ఫ్యాకల్టీ అందరూ నార్త్ ఇండియన్సా, సౌత్ ఇండియన్సా, మిక్సా? We have సౌత్ ఇండియన్ ఫ్యాకల్టీ, మన తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. అదే విధంగా ఈవెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ ఈస్ ఫ్రమ్ సౌత్, అండ్ మనకు బీటెక్ కోర్సెస్కి వచ్చేసరికి హీస్ ఫ్రమ్ నార్త్. యాక్చువల్గా మన ఫ్యాకల్టీ మెంబర్స్ నార్త్ అండ్ సౌత్ మిక్స్డ్ ఉన్నారు. సేఫ్టీ ఎలా ఉంటుంది చెప్పండి మీ క్యాంపస్? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రకారం వస్తే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ టాప్ ప్రయారిటీలో ఉంటుంది మేడం. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రకారంగా 3 గేట్స్ ఉంటాయి. 3 గేట్స్ ఫుల్లీ ఎక్విప్డ్ సెక్యూరిటీ ఉంటుంది. సో మనకి బయట కాలేజెస్ లాగా నార్మల్గా ఇక్కడ చదువుకొని పీజీ బయట ఉండొచ్చు అనే కాన్సెప్ట్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో 100% ఇన్ క్యాంపస్లోనే స్టే చేయాలనే ఆప్షన్ అనేది మనం ప్రొవైడ్ చేసాం. సో దానివల్ల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రాపర్గా ఉంటుంది. అండ్ డైరెక్ట్ అవుటింగ్ కూడా మనం పంపించాం. సో విత్ పేరెంట్స్ పర్మిషన్ ఓన్లీ. మనకు అక్కడ టీమ్ అవైలబిలిటీ ఉంటుంది. స్టూడెంట్ పేరెంట్ కాల్ చేస్తే మాత్రమే మనం బయటికి పంపిస్తాం. ఎందుకంటేనండి మనకి వన్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగినా అందరికి ఇదే బెంగ ఉంటుంది. ఎగ్జాక్ట్. పిల్లలు ఏదో ఎక్స్కర్షన్ అని వెళ్తారు, అక్కడ సేఫ్టీ దెబ్బతిని చాలా ఇన్సిడెంట్లు కొన్ని వింటే, కాబట్టి మీరు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని మీరు పంపించరు పిల్లల్ని అని చెప్తున్నారు. అదొక భరోసా. ఎస్ మేడం, కంపల్సరీ ఉంది మేడం. గర్ల్స్ అండ్ బాయ్స్ సెపరేట్ హాస్టల్స్ అండి? ఎగ్జాక్ట్లీ మేడం. సో గర్ల్స్ హాస్టల్ ఈజ్ సపరేట్ విత్ వెల్ ఎక్విప్డ్ సెక్యూరిటీ. మళ్ళీ సపరేట్ గా వాళ్ళ సెక్యూరిటీ వేరే ఉంటుంది. అండ్ బాయ్స్ కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. అండ్ 3 షేరింగ్ అండ్ 4 షేరింగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. నాట్ ఈవెన్ 1 క్యాండిడేట్ ఎక్స్ట్రా ఇన్ రూమ్. సో ఏసీ మనము ప్రొవైడ్ చేస్తున్నాం మేడం హాస్టల్ ఫెసిలిటీస్. 100% స్టూడెంట్ ఏంటి అంటే ఒక పీస్ ఆఫ్ మైండ్, మంచి ఎన్విరాన్మెంట్ ఉంటేనే చదువుకోగలడు అన్న కాన్సెప్ట్ తోటి వీ హ్యావ్ డిజైన్డ్ ఎవ్రీథింగ్. చాలా బాగుందండి. సో ఆబ్వియస్లీ ఇంకా న్యాచురల్ క్వశ్చన్, అందరికీ రోజు అది ఇంపార్టెంట్ కాదన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ఫుడ్. ఎస్ మ్యామ్. సో హాస్టల్లో మరి మన ఫుడ్ దొరుకుతుందా? మిక్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుందా? సో వీ హ్యావ్ 3 మెస్ మేడం. 2 నార్త్ ఇండియన్ మెస్లు ఉన్నాయి. అదేవిధంగా ఒక సౌత్ ఇండియన్ మెస్ ఓన్లీ మన తెలుగు పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో హైదరాబాద్ లో ఉన్నటువంటి షెఫ్ ప్రత్యేకంగా మన తెలుగు పిల్లలకి మన తెలుగు ఇంటి రుచులు వండి పెడుతుంది. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఎక్కడుందంటే యాక్చువల్లీ అహ్మదాబాద్ కి దూరం అండి ఇది విస్నగర్ లో ఉంది మేడం. ఈ క్యాంపస్ కి వచ్చి తప్పకుండా ఐ థింక్ ఇట్ ఇస్ టైం. ఎప్పటి నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి? సో అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి మేడం. సో 2026 and 27 బ్యాచ్కి ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. సో వీ హ్యావ్ ఆఫీసెస్ ఇన్ విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ అండ్ కరీంనగర్. సో మీరు అడ్మిషన్స్ ఆఫీస్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు మొబైల్ నెంబర్స్ కూడా మీరు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తారు. మీ సలహా ఏంటి సాయి కుమార్ గారు? 1, 2, 3, 4 అని మనం పరిగెట్టాల్సిన అవసరం లేకుండా ఒక మంచి క్యాంపస్ లో, ఒక వెరీ వెల్ రికగ్నైజ్డ్ క్యాంపస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గుర్తింపు మనం చూడాలి. ఇన్ని కంపెనీలు వచ్చి వాళ్ళ అసోసియేట్ అయ్యి క్యాంపస్ ప్లేస్మెంట్ జరుగుతున్నాయంటే న్యాచురల్లీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో చదివితే అది అధికారికమైన ఐఎస్ఐ ముద్ర, ఒక మంచి డిగ్రీ అని రికగ్నిషన్ వచ్చింది. మరి ఇన్ని మంచి విషయాలు చెప్పారంటే ఖచ్చితంగా ఫీజు అందుబాటులో ఉంటుందా అని నేను అడగాల్సి వస్తుంది ఇప్పుడు డౌట్. తప్పకుండా మేడం, అందులో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ఇదైతే లేదు. బికాస్ మనకి ఫీజ్ డిజైన్ చేసేటప్పుడు కూడా వి థాట్ ప్రతి మిడిల్ క్లాస్ పేరెంట్కి ఒక కళ ఉంటుంది. లైక్ వాళ్ళ పిల్లలు కూడా మంచి యూనివర్సిటీలో చదువుకోవాలి అన్న కాన్సెప్ట్ని మేము దృష్టిలో పెట్టుకొని, సో డెఫినెట్లీ 1 year of allied health science course we are giving only for 1,50,000. సో ఇంత తక్కువ ఫీజులో మీకు అసలు బీటెక్ కోర్స్ ఇన్ లోకల్ లో కూడా మీకు రాదు. మళ్ళీ హాస్టల్ అవి విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఇది నేను నిజంగా ఆన్ రికార్డ్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఆఫ్ కోర్స్. ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, అహ్మదాబాద్.